మన అవ్వాయి సువ్వాయిలు రాకెట్లు ఉంటాం కదా దీపావళికి. అవ్వాయి సువ్వాయి ఏంటి? పుల్లకి ఉంటది. అంటిస్తే సర్రమని వెళ్ళిపోద్ది, పడిపోతుంది. ఈ రాకెట్ ఏం చేస్తాయి? ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. ఇందులో 3, 4 రకాలు ఉంటాయి. ఒక రకం ఏం చేస్తది? పైకి వెళ్ళి, ఇంకా పైకెళ్ళి, ఇంకా పైకెళ్ళి, ఇంకా పైకెళ్ళి అక్కడ పెద్దగా అంబ్రెల్లా లాగాను ఇంకో రకంగాను పేలటం ఇది చూస్తాం. దీనికి ఏం చేస్తారు? థ్రస్ట్ ఇస్తారనమాట. అంటే పైకెళ్ళాక మళ్ళీ కొంచెం అంటుకుని ఇంకొంచెం పైకెళ్తది. మళ్ళీ అంటుకుని ఇంకొంచెం పైకెళ్తది. ఇట్లాంటి టెక్నాలజీ ఇంతవరకు మనం రాకెట్‌లో చూస్తాం. అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి రాకెట్‌లో చూస్తుంటాం. శాటిలైట్స్‌ని లాంచ్ చేసేటటువంటి రాకెట్స్. ఇప్పుడు అట్లాంటి టెక్నాలజీని యుద్ధానికి వాడబోతున్నారు. మనకి తయారు చేసినటువంటి మిస్సైల్ ఏవైతే డీఆర్‌డీఓ లేటెస్ట్‌గా టెస్ట్ చేసి సక్సెస్ అయిందని నిన్నే చెప్పుకున్నాం. ఎస్ఎఫ్‌డిఆర్ టెక్నాలజీకి సంబంధించి అది ఇప్పుడు సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఎయిర్ టు ఎయిర్ కంబాట్‌లో భారతదేశానికి ఇక తిరుగులేనటువంటి అస్త్రం కాబోతోంది. ఓవరాల్‌గా ఇప్పటిదాకా ఈ టెక్నాలజీ చైనా దగ్గర కూడా లేదు. ఈ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ టెస్ట్‌లో మనం సక్సెస్ అయినటువంటిది ఏదైతే ఉందో, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇదే విధానం ఇప్పటిదాకా అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఈ 3 దగ్గరనే ఉంది. వాళ్ళ సరసన జేరినటువంటి వాళ్ళ కింద ఇప్పుడు మనం రికార్డు సాధించాం.